ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరామక్షేత్రంలో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భద్రాచలం సిద్ధమైంది. సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గోదావరి తీరంలో స్వామివారికి హంసలాకృత వాహనంపై తెప్పోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భద్రాచలం గోదావరి నది నుంచి మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. భద్రాచలంలోని శ్రీరాముడి దివ్యక్షేత్రంలో ఈరోజు వైకుంఠ ఏకాదశికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే అనేక రకాల సెక్టార్లుగా విభజించి ABCDE అనే విధంగా ఇట్లా విభజించి ఇక్కడ టికెట్ల అమ్మకాలు కూడా ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. అయితే గోదావరి నదీ తీరంలో ఇప్పటికే తెప్పోత్సవ ఏర్పాట్లను అధికారులందరూ పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పుడు భద్రాచలం గోదావరి నదీ తీరంలో ఉన్నాం. నదీ తీరంలో తెప్పోత్సవ వాహనాన్ని ఇక్కడ ఒకటి సిద్ధం చేశారు. ఈ వాహనంలోనే ఇక్కడ నుంచే స్వామివారికి ఊరిగెంపు అనే జరిగిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 5 రౌండ్ల తెప్పోత్సవ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏకాదశి ఉత్సవాలకు భద్రాద్రి మొత్తం సిద్ధమైంది. ఈ ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 13 నుండి ప్రారంభమైన స్వామివారి దశావతారాలు నిన్నటితో ముగిశాయి. అయితే ముక్కోటికి రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు దేవాదాయ, గ్రామ పంచాయతీ, నీటిపారుదల, RWS వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 1,500,00,000 వ్యయంతో చేపట్టిన ఏర్పాట్లు మొత్తం పూర్తి చేయడం జరిగింది. అయితే నేడు రేపు జరిగే ఉత్సవాలకు ప్రముఖులు ఎవరు వస్తారనే దానిపైన ఇంకా సస్పెన్స్ అనేది కొనసాగుతూ ఉంది. ఈ ఉత్సవంలో భాగంగా గోదావరి తీరంలో స్వామివారికి హంసలాకృత వాహనంపై తెప్పోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఇక్కడ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. అయితే ఈరోజు స్వామివారు ఊరేగింపుగా బయలుదేరి గోదావరి తీరంలో హంసవాహనంపైకి చేరుకుంటారు. అయితే అక్కడి నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత 5 సార్లు హంసవాహనంపై విహారం చేయిస్తారు. అయితే ఈరోజు జరిగే తెప్పోత్సవం, రేపు తెల్లవారుజామున జరిగే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఇక్కడ ఉన్న SP ఆధ్వర్యంలో సుమారు 1000 మంది పోలీసుల భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముక్కోటికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఇక్కడున్న RDO, దేవస్థానం EO ముక్కోటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రామయ్య దర్శనం కోసం భక్తులు ఎదురుచూపులుగా ఇక్కడ దాదాపు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం చూస్తే భద్రాచలం శ్రీరామ దివ్యక్షేత్రంలోని రామయ్యను ఉత్తర ద్వారంలో దర్శించుకునేందుకు భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే రామయ్యను కనులారా తిలకించేందుకు భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా భద్రాచలం వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి. అయితే రామయ్య దివ్య దర్శనంతో భక్తులు హృదయాలు పులకించిపోనున్న నేపథ్యంలో అనేక మంది భక్తులు ఇప్పటికే భద్రాచలం చేరుకున్నారు. అనేక లాడ్జ్లన్నీ కూడా ఫిల్ అయిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నదీ తీరం వద్ద కూడా ఇక్కడ గజ ఈతగాళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం అధికారులు అప్రమత్తమై ఉన్నారు. ప్రతి ఏడాది జరిగే ఈ కార్యక్రమానికి గత అనుభవాల దృష్ట్యా కూడా ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి అనేక మంది అధికారులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3 మంత్రులు ఉన్న నేపథ్యంలో 3 మంత్రులు వస్తారనే దానిపైన ఇక్కడ అనేక రకాల ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే ఇక్కడే దాదాపుగా 3 మంత్రులు ఇక్కడికి వస్తారు, వైకుంఠ దర్శనానికి ఇక్కడికి వస్తారని చెప్పేసి అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం తెప్పోత్సవానికి అనేక మంది భక్తులు ఇక్కడికి రానున్న నేపథ్యంలో ఒక బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు భక్తుల తోపులాట జరగకుండా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఒక VIPలకు ప్రత్యేకించి ఒక వేని ఏర్పాటు చేశారు. భక్తులకు కల్పించే వసతులు, రూట్ మ్యాప్, ఆన్లైన్ స్ట్రీమింగ్ తదితర సమాచారాన్ని ఉంచాలని చెప్పేసి అధికారులకు పదే కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తం అంతర్జాతీయంగా ప్రాచుర్యం లభించే ఈ దివ్యక్షేత్రానికి ఆ దిశగా దేవస్థానం అధికారులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేకించి ఈసారి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరం చేయడం జరిగింది. అయితే గతంలో ఒకరే మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా సజావుగా సాగాలని చెప్పేసి ఇప్పటికే
ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏ భక్తుడు కూడా అసౌకర్యానికి గురి కాకూడదు అని చెప్పేసి మంత్రులు పదే పదే ఇక్కడ ఉన్న అధికారులను సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పర్పస్లో చూసుకున్నట్లయితే జిల్లా ఎస్పీ ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ కూడా ఎటువంటి సమస్య రాకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు, అనేక మంది పుణ్యస్నానాలు చేయించి శిరోముండనం కూడా చేయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోవడం కోసం అనేక మంది భక్తులు టికెట్లను కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇది మొత్తంగా తెప్పోత్సవం వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షద్తో ఖదీర్, V6 న్యూస్, భద్రాచలం.